సో గైస్ నేనైతే ముందుగానే చెప్తున్నా. సో ఏపీ డిప్లొమా C23 రిజల్ట్స్ కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో ప్రతి ఒక్కరికైతే చెప్తున్నా. సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట, ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు రిలీజ్ చేస్తారు బ్రో మాకనైతే ఇప్పటికే చూసుకున్నట్లయితే క్లియర్గా సో 40 days ప్లస్ అయితే కంప్లీట్గా వస్తుందన్నమాట. సో కాకపోతే ఇప్పటికీ కూడా మనకు రిజల్ట్స్ అనేటివి అయితే రిలీజ్ చేయలేదు. అట్లీస్ట్ కూడా మనకు సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న దానిపైన కూడా అప్డేట్ అయితే రాలేదన్నమాట. సో గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాకపోతే సో మనకు రిజల్ట్స్ సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటంటే సో ఇప్పటికీ కూడా మనకు పేపర్ ఎవాల్యుయేషన్ అనేది సో కరెక్షన్స్ అనేటివి ఇంకా కంప్లీట్ కాలేదు అన్న అప్డేట్ రావడం జరిగిందనమాట. సో ఇంకా అట్లీస్ట్ మనకు 80% అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా 20% అయితే మనకు ఇంకా C23కి సంబంధించి పేపర్ కరెక్షన్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయన్న అప్డేట్ రావడం జరిగింది. సో గైస్ మీలో ఎంతమంది మ్యాథమెటిక్స్లో ఖచ్చితంగా పాస్ అవుతాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే సో మనకు మ్యాథమెటిక్స్ అనేది సో కరెక్షన్స్ చాలా క్రిటికల్గా అయితే చేశారంట ఈసారి అయితే. సో అందుకే అడుగుతున్నా. ఇకపోతే C20 రిజల్ట్స్ అనేటివి మనమైతే సో రిజల్ట్స్కి సంబంధించి కాదు, రిజల్ట్స్ సంబంధించి మనకు అప్డేటే సో ఈ వీక్లో సో జూలై 2nd వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది అన్న అప్డేట్ అయితే ఆల్రెడీ మనకు ప్రీవియస్గా రావడం జరిగిందనమాట. సో గైస్ ఇంకా చాలా ఓపిక అయితే అవసరం. ఆల్రెడీ మనకు C20 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి, కానీ సో C23 ఇంకా మనకు ఎవాల్యుయేషన్ జరుగుతూనే ఉంది. ఇంకా కొద్దిగా డిలే అయితే అవుతుందన్నమాట. అందుకే ముందుగానే చెప్తున్నా. సో ఎప్పటికప్పుడు మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్.